गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव Forum for Truth Seekers, Satyanveshakula Brundam, Foundations of Esoteric Philosophy, Nigudha Tattva Shastra Moolam. From the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by E.M.T. H. Hoskins. Grantha Patanamu, అధ్యయనము అవగాహన ఆత్మదర్శనము కార్యక్రమం 98వ పాఠము 16/11/2022 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలములోనే మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా
ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోనా బ్లావెట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో తన ద్వారా అత్యద్భుతముగా మానవాళికి అందింపబడిన ISIS Unveiled, The Secret Doctrine, The Voice of the Silence, The Key to Theosophy గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవుటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు వాటి మూలము గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుచు ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లావెట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లావెట్స్కీ వాల్యూమ్ 10లో చేర్చడం జరిగినది. ఆ బృందంలోనే ఒక సోదరుడు నేవీ కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుచుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజిబి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లావెట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందరికీ అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయములో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకళింపు చేసుకొనుటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదాహరించబడినవని వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని మేడం బ్లావెట్స్కీ తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లండ్కు చెందిన EMT హస్కిన్స్ అనునామె ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రైన్ నుండి 7 ముఖ్య అంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ H.P. బ్లావెట్స్కీ అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడం జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లావెట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ను అనుబంధము గా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము గా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా
మారుటకు కావలసిన ప్రేమపూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథరాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాశక్తులతో మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. మనకు నచ్చిన సినిమా కానీ, నచ్చిన సినిమా పాట కానీ, అయితే మిగతా అన్నమాచార్య కీర్తన లాంటివో ఏమైనా భక్తి పాటలు కానీ మనకి నచ్చినవి మరలా వింటుంటాం. సహస్రనామాలు మరలా పారాయణం చేస్తుంటాం. ఇట్లాగా ఇది మరలా చదువుకోవటంలో చాలా నిగూఢార్థం ఉందన్నమాట. ఇదొక్కటే మనలో ఆ ప్రేరణని కలుగు చేస్తుంది. మనం ఎటువైపు ప్రయాణం చేయాలో, మనం ప్రయాణం చేసే దిశని తెలుపుతుంది. గ్రంథంలోకి వెళ్లకుండానే ఈ కొంచెమే, ఈ 2 పేజీలకి సంబంధించి నేను ఏదైతే చదివానో ఇది మనల్ని ప్రయాణపు దిశ మార్చేటట్టుగా చేస్తుంది. జాగ్రత్తగా దీన్ని వింటే హాయిగా ఇంకొక ఆలోచన లేకుండా, ఇది నిన్న విన్నామే మొన్న విన్నామే అన్నామంటే అది డైల్యూట్ అయిపోతుంది. ఇప్పుడే వింటున్నాం అన్నట్టుగా వినాలన్నమాట. ఇప్పుడు మనం సీక్రెట్ డాక్టర్ కంక్లూషన్, ఉపసంహారం, ముగింపుకి సంబంధించి కొన్ని విషయాలు ఇప్పటిదాకా తెలుసుకున్నాము. సీక్రెట్ డాక్టర్ను వాల్యూమ్ 2లో, నేను సీక్రెట్ డాక్టర్ వాల్యూమ్ 1 and 2గా ప్రస్తుతానికి మానవాళికి అందింపబడింది. అది 3 and 4 ఉన్నా కానీ అది ప్రస్తుతానికి అది పక్కన పెట్టేసి ఉంచారు. అది ఓన్లీ వాల్యూమ్ 1 and 2 మాత్రమే మనకి అందజేశారు. ఆ వాల్యూమ్ 1 and 2కి సంబంధించి వాల్యూమ్ 2లో చిట్ట చివరి పేజీలు మనం ఇప్పుడు చదువుతున్నాం. ఉపసంహరిస్తూ ఈ గ్రంథాన్ని పరిపూర్ణం చేస్తూ, సంపూర్తి చేస్తూ, సంపూర్ణం చేస్తూ చిట్ట చివరగా తన అభిప్రాయం అంటే ఈ గ్రంథము చదివి ఇక బాహ్య లోకం, మన స్థూల జగత్తులోకి ప్రవేశిస్తారు. ప్రవేశించినప్పుడు ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలి, దీన్ని బయట బాహ్య జగత్తుని, ఈ భౌతిక లోకాన్ని, ఈ స్థూల జగత్తులో ఉన్నటువంటి లౌకిక వ్యవహారాలని ఎలాగ సమన్వయం చేసుకోవాలి, ఒకదాన్ని ఒకటి ఎలాగా కలపాలి. ఎందుకంటే 2 వేరు కాదు, ఒక నాణానికి బొమ్మ బురుస లాంటివి. ఈ 2 కలిస్తే కానీ పూర్తి కాదు. అందుకే శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగంగా వెళుతున్నాం, కానీ అది ఒక భాగం అయిపోయింది. 2వ భాగం అయినటువంటి 2వ వైపు మనం చూడటం లేదు. మన సినిమాలో డైలాగ్ 2వ వైపు చూడకు, ఒకవైపే చూడు అన్నట్టుగా మనకి చెప్తూ ఉంటారు. మరి కానీ చూడాలి, ఇక్కడ 2వ వైపు కూడా చూడాలి. అది సినిమాకి సరిపోతుంది. అది అంటే 2వ వైపుకి చూస్తే, 2వ వైపు చూసామా ఆ దివ్యానుభూతిలోకి వెళ్ళిపోతాం, దైవానుభూతిలోకి వెళ్ళిపోతాం. అందుకని చూడొద్దు అన్నట్టుగా ఆ సినిమా డైలాగులు ఉంటాయి అన్నమాట. అటువైపుకి వెళ్ళమాకండి అని. 2వ వైపు చూడాలి. మనం ఏంటంటే ఇప్పుడు స్కూళ్ళల్లో కానీ, మనం పాఠశాలలో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో నేర్చుకుంటున్నాం, ఎంతో విద్య నేర్చుకుంటున్నాం. కానీ అది నాణ్యానికి ఒక పక్కనే నేర్చుకుంటున్నట్టుగా అయిపోతా ఉంది. నాణ్యానికి ఒక పక్కన మాత్రమే
అన్నట్టుగా, అంటే భౌతికంగా, స్థూలంగా, బాహ్యంగా అది ఏవైతే కనిపిస్తుందో వాటి వరకే మనము పరిమితమై, వాటి వరకే, వాటిని గురించి తెలుసుకుంటాం వరకే మనం పరిమితం అవుతున్నాం. అందువల్ల ఆధ్యాత్మిక విషయాలు ఇదనేటప్పుడు కల్లా వేరే ఇంకొక చోట దొరుకుతాయండి, ఇక్కడ దొరకవు అవి అన్నట్టుగా చెప్తాం. దానికోసమని మళ్ళీ స్వామీజీల దగ్గరికి, ఆ మతాలకి సంబంధించి వాటి దగ్గరికి, పవిత్ర గ్రంథాల దగ్గరికి అట్లా వెళ్ళాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంది. అట్లా అక్కర్లేదు, ఇంకో చోటకి వెళ్ళక్కర్లేదు. ఇక్కడే ఉంది ఈ చదువులోనే మనం అది కూడా చదవాలి. మరి అది కూడా చదవాలంటే ఇది చదువుతూ దాన్ని చదవటం సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే దీని మీద కూర్చున్న వాళ్ళు దాని వెంక చూడలేరు, దాని వెంక చూస్తున్న వాళ్ళు దీని వెంక చూడలేరు. అంటే ఇది సపరేట్ అన్న భావన ఉండడం వల్ల, ఇది వేరు, ఇది అసలైందని వీళ్ళు, ఇది అసలైందని యువతల వాళ్ళు అనుకోవటం వల్ల, దేనికి దానికే అసలైంది అన్నట్టుగా భావన ఉండడం వల్ల ఒకళ్ళు ఇంకొక దానికేసి చూడకుండా ఏదో ఒకటే, వాళ్ళు ఆధ్యాత్మికం కూడా ఒకటే నేర్చుకుంటున్నారు ఆధ్యాత్మికం వరకు. ఈ భౌతికంగా, ఈ లౌకిక విషయాలకి సంబంధించిన చదువు ఏదైతే ఉందో వీళ్ళు ఒకటే నేర్చుకుంటున్నారు, ఒకదానికి సంబంధించింది అన్నట్టుగా. ఈ రెండింటిని కలపాలి, ఈ రెండింటిని సమన్వయం చేసుకోవాలి. ఎందుకంటే నాణానికి బొమ్మ బురుసాలు అటువి, రెండు కలిస్తేనే పూర్తవుతుంది. అందుకే మనం ఉదయం ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్, రెండు కలిసిన విషయం అది. ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్. బైబిల్ మనకి ప్రత్యక్షంగా కనిపిస్తుంది బయటికి, బాహ్యంగా. దానికి అంతరార్థంగా దాంట్లోనే ఉంది ద హిడెన్ విజడమ్. ద హిడెన్ విజడమ్ కోసం మళ్ళీ ఇంకొక పాఠశాలకు వెళ్ళటం లేదు, ఇంకొక కళాశాలకి వెళ్ళటం లేదు, ఇంకొక విశ్వవిద్యాలయానికి వెళ్ళటం లేదు. ఇదే పాఠశాల పాఠాల్లో, ఇవే కళాశాల యొక్క పాఠాల్లో, ఇవే విశ్వవిద్యాలయంలో నేర్పించే పాఠాల్లోనే మనం దీన్ని తీసుకోవాలి, హిడెన్ విజడమ్ తీసుకోవాలి, హిడెన్ విజడాన్ని. అందుకు వచ్చింది సీక్రెట్ డాక్టరేట్. రెండుగా ఉన్నాయి అని అనుకుంటున్నాం మనం, రెండు విద్యలో అన్నట్టుగా. అంటే పరావిద్య, అపరావిద్య అని మనకు ఉపనిషత్తుల్లో వస్తాయి. పరావిద్య అంటే మనకి ఈ భగవతత్వానికి సంబంధించి ఒక విద్య, ఈ లౌకిక తత్వానికి, ఈ భౌతిక తత్వానికి సంబంధించి ఒక విద్య అన్నట్టుగా రెండు రకాల విద్యలు ఉన్నాయని ప్రవేశపెట్టారు అక్కడ ఉపనిషత్తులు. అయితే మనం ఇక్కడ సీక్రెట్ డాక్టర్ ద్వారా మనకి అందించబడింది ఏంటంటే, రెండు కూడా ఒక దాంట్లోనే ఉన్నాయి, వేరువేరుగా లేవు. అవి ఎక్కడో అరణ్యాల్లో పర్ణశాల కట్టుకుని, ఆశ్రమాలు పెట్టుకుని, ఆ గురువులు పీఠాలు వేసుకుని అక్కడ కూర్చున్న గురువుల దగ్గర ఆ విద్య ఉన్నది. ఇక్కడ హై స్కూలు, కాలేజీ, యూనివర్సిటీల్లో ఈ విద్య ఉన్నది అన్నది లేదు. ఇది బాగా అర్థం కావాలి మనకి. ఎందుకంటే సీక్రెట్ డాక్టర్ ఈ భావనని పక్కన పెట్టేసింది. ఏం చేసింది? మీకు లౌకికం మనకి ఎక్కువగా అందుబాటులో ఉంది, లౌకిక విద్య. అందుకే మనం ఎవరిని ఎక్కువ గౌరవిస్తాం? సైంటిస్టులను ఎక్కువగా గౌరవిస్తాం. ఎందుకంటే వాళ్ళు ఏది కనిపెట్టినా మనకు సౌకర్యం కోసం చేసే వస్తువులు వచ్చేస్తాయి వాళ్ళ ద్వారా. వాళ్ళు ఏదైనా కనిపెట్టారంటే ఒక కొత్త విషయము, మనకి మన రోజువారీ జీవితంలో మనం కష్టపడకుండా, శ్రమ పడకుండా, సుఖంగా జీవించేటట్టుగా, సుఖంగా మనం ఆ పనులు చేసుకునేటట్టుగా, తేలికగా ఆ యంత్రాలు అవన్నీ వచ్చేస్తున్నాయి. దానికి సంబంధించిన
పరికరాలు అవన్నీ. దానివల్ల ఏంది, ఇది భలే కనిపెట్టారు, ఇది భలే సౌకర్యంగా ఉంది, వాషింగ్ మెషిన్, బట్టలు ఉతికే పని లేదు అన్నట్టుగా. ఇట్లాగా మనకి మరి ఎయిర్ ఏసీ మెషిను, వేడి అదిరిపోతుందమ్మో, ఎట్లాగా వేడికి తట్టుకోలేకపోతున్నాం, ఉక్కపోస్తూ ఉంది అని అంటే ఏసీ మెషిన్ వచ్చేసింది, చల్లదనం. బయటేమో ఎండ విపరీతంగా ఉంటుంది, లోపల హాయిగా చల్లగా ఉంటుంది, శీతాకాలం లాగా. అట్లా సైంటిస్టులు మనకు అందుబాటులోకి తీసుకొచ్చేస్తున్నారు ఏ విషయాన్ని అయినా సుఖంగా ఉండేటట్టుగా చూస్తున్నారు. ఇటువైపుకి వచ్చేటప్పటికల్లా వాళ్ళు కనిపెట్టేది అంటే శాశ్వత సుఖానికి సంబంధించి వాళ్ళు ఇదన్నీ టెంపరీ. అది వచ్చేటప్పటికల్లా ఇవన్నీ ఏమవుతున్నాయి, సైంటిస్టులు ఏది కనిపెట్టినా కానీ దానికి వెంటనే ఆ రియాక్షన్ ఏమవుతుంది, మన ఆరోగ్యం మీద దెబ్బతీస్తూ ఉన్నది. ఇన్ని సౌకర్యాలు మనకు వచ్చినాయి, దాంతోపాటే ఇన్ని అనారోగ్యాలు వచ్చినాయి మనకి. అది తమాషా వాళ్ళకి. అక్కడేమో ఎన్నో సౌకర్యాలు వచ్చినాయి, దాంతోపాటు ఎన్నో అనారోగ్యాలు వచ్చేసినాయి. ఇక్కడ శాశ్వతమైనటువంటి సుఖం వాటిని నేర్పుతుంది, ఇక్కడ వాటిని అనుభూతి చెందేటట్టుగా చేస్తుంది ఆధ్యాత్మిక విద్య. అయితే ఇది ఎక్కువ మంది దీన్ని ఉపయోగించుకోవట్లేదు కాబట్టి వీళ్ళని పెద్దగా గౌరవం ఉండదు. వీళ్ళంటే స్వామీజీలన్నా ఈ ఆధ్యాత్మిక పొరలన్నా కానీ ఆధ్యాత్మిక విద్యని నేర్పే వాళ్ళని కానీ వాళ్ళంటే అంతగా మనము వాళ్ళ పట్ల అంత ఆసక్తి చూపించం. మనం సామాన్య ప్రజలు అంతగా ఆసక్తి చూపించం. ఇట్లా ఈ రెండు విధాలుగా నడుస్తూ ఉంది ప్రపంచం. ఇప్పుడు సీక్రెట్ డాక్టర్ దేనికి వచ్చింది, ఈ ఇట్లాగా రెండు దారుల్లో ఎవరి దారిన వాళ్ళు వెళ్ళటం కాకుండా రెండు కలిసిపోయి ఒకదానికి ఒకటి ఆధారంగా ఉన్నాయి, ఇవి వేరువేరుగా లేవు. ఒకటి లేకుండా ఇంకొకటి ఉండడానికి అవకాశం లేదు, ఒకటి ఉంటేనే ఇంకొకటి ఉండటానికి వీలుంది. రెండు కలిసి బొమ్మ బొరుస నాణ్యానికి ఉన్నాయి. ఒక్క బొరుసుతోనే నాణ్యం సరిపోతుందా? వెనక బొమ్మ వేయలేదు, బొరుసు వేశారు. ఇదండి నాణ్యం అని అంటే అది మనకి నకిలీ నాణ్యం అని చెప్పి తిప్పిచ్చేస్తారు మనకి. ఇది చల్లదండి అంటారు. ఎందుకని ఒకవైపే ఉంది, అది రెండో వైపు లేదు. అది ఎప్పుడు చెల్లుతుంది? బొమ్మ ఉండాలి, బొరుసు ఉండాలి. రెండు వైపులో ఉంటేనే ఆ నాణ్యానికి చెల్లుబాటు, ఆ నాణ్యానికి. అట్లాగే మనకి ఈ లౌకిక జగత్తు ఇది ఉండాలి, ఆధ్యాత్మిక జగత్తు అది ఉండాలి. ఆ రెండు ఉన్నప్పుడే, ఆ రెండు కలిసినప్పుడే దానికి చెల్లుబాటు. అందువల్ల ఇలాగా మనం యుగాలుగా ఉన్నప్పటికీ ఎవరికి అందరికీ అందుబాటులోకి రాని వస్తువుగా ఉండిపోయింది అది. ఏదో కొంతమంది దాన్ని అందుకోగలుగుతున్నారు. చాలా మంది దూరంగా అయిపోతున్నారు. అందరికీ అందుబాటులోకి రావడం లేదు. ఈ కాన్సెప్ట్, ఈ దృక్పథం జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ ఆలోచనని మనలో పెంపొందించడానికే సీక్రెట్ డాక్టర్ని మన ముందు ఉంచారు. సృష్టి రహస్యాలు చెప్పేసి వెళ్ళిపోవటానికి కాదు అది ఇచ్చింది. కాబట్టి మనలో ఏ దృక్పథం మొదలవ్వాలన్నమాట, రెండు వేరు అన్నదాని నుంచి రెండు కలిసి ఒకటే, రెండుటి యొక్క అవసరం ఉంది, ఒకదానికొకటి పరిపూరకముగా. చివరికి ఉన్నది ఒకటే ఉన్న దాంట్లోకి. ఎందుకంటే బొమ్మ బొరుస అని అనవం కదా మనం. ఇది 2 రూపాయల నాణ్యం అండి అంటాము, ఇది 5 రూపాయల నాణ్యం అండి అంటాము. ఒక నాణ్యం అంటాం కానీ
బొమ్మ నాణ్యము, బొరుసా నాణ్యము అని 2 పేర్లతో పిలుస్తామా దాన్ని? లేదు కదా. బొమ్మ, బొరుస ఉంటాయి. ఆ రెండిటిని కలిపి ఇది నాణ్యము అంటాము. మనం రోజువారీ జీవితంలో, నిత్య జీవితంలో మనం వ్యవహరిస్తున్న తీరుకి వీటి పట్ల మన ఆలోచన ధోరణికి ఎంత తేడా వచ్చేస్తుంది చూడండి. 2 ఒకటే. దీన్ని దానికి అన్వయించుకుంటే ఎంత తేలికైపోతుంది మనకి. మొత్తం సమస్తము ఒక్కట్లాగా వచ్చేస్తుంది, ఒక నాణ్యమైపోతుంది. ఆధ్యాత్మికము, భౌతికము అని వేరువేరుగా దాన్ని విడదీసి, అది ఎక్కడో ఉంది, ఇది ఇక్కడే ఉంది అని రెండిటిని దూరంగా పెట్టేసి ఎట్లా కుదురుతుంది? బొమ్మని వేరుగా పెట్టి బొరుసును వేరుగా పెడితే నాణ్యం చెల్లుబాటు అవుతుందా? మనం రోజువారీ నిత్య జీవితంలో వ్యవహరిస్తున్న విషయం ఏంటి? దీని పట్ల మనం ఎలాగ వ్యవహరిస్తున్నాము? ఆ దాంట్లో, ఆ దృక్పథంలో మనకి మార్పు రావడం కోసం సీక్రెట్ డాక్టర్ని ఇచ్చారు. ఇప్పుడు అదేంటనమాట, మూఢ విశ్వాసాలుగా ఉన్నాయి అవి. ఆధ్యాత్మ విద్య వేరు, ఈ లౌకిక విద్యలు, ఈ లౌకిక జీవితము, ఈ భూలోక జీవితము, భూలోక సుఖాలు ఇవన్నీ వేరు. ఆధ్యాత్మిక విషయాలు అవి వేరు. ఈ రెండిటికి ఒకదానికొకటి పొసగవు అన్నట్టుగా. అది మూఢనమ్మకం, సూపర్స్టిషన్ అంటారు వాటిని. ప్రైజుడిస్, కన్సీటెడ్ ఇగ్నోరెన్స్. ఈ 3 విషయాలకు సంబంధించిందిగా ప్రధానమైన దృక్పథం ఇక్కడ మనం. దీన్ని మనం కొద్దిగా ఆలోచించి ఏంటిది అంటే వెంటనే 2 చదువులు అనేది లేదు, ఒక చదువే, ఒక నాణ్యమే కదా ఉంది. నాణ్యం అంటే కదా చెల్లుబాటు అయ్యేది. ఇది ఒక నాణ్యము. బొమ్మ నాణ్యం అండి, బొరుసు నాణ్యం అండి అని అంటామా? బొమ్మకు బొరుస కలిపినటువంటి ఒక నాణ్యము అంటాము. అట్లాగే ఆధ్యాత్మ విద్య, భౌతిక విద్య కలిపే విద్య. చదువు, విద్య, తెలుసుకోవడం, నేర్చుకోవడం, ఒక్క విషయాన్ని నేర్చుకోవడం. ఒకటిలో 2 ఉన్నాయి, 2 కలిసి ఉన్నాయి. బొమ్మ, బొరుస ఉన్నాయి. ఆ 2 విషయాలని విడదీసుకుంటాం అక్కడ. తీసుకుని ఆ 2 కలిపి చదువు, తెలుసుకోవడం ఒకటిగా అయిపోవటం. ఉన్నది ఒకటే. చాలా వెరీ సింపుల్ అనమాట. ఎంత తేలికగా ఉందో చూడండి. ఈ విధంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలా ఆలోచించడం కోసమే సీక్రెట్ డాక్టర్ 2 వాల్యూమ్స్ మనకి ముందు అందుబాటులోకి తీసుకొచ్చారు. ముందు సాయిల్ని సిద్ధం చేయడం కోసం మన మానసిక ధోరణిలో మన ఆలోచన ధోరణి ఒక చక్కటి మార్పు తీసుకురావడం కోసం, సరైన దృక్పథంతో ఆలోచించడం కోసం, ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా ఆలోచించడం కోసం సీక్రెట్ డాక్టర్ని ఇచ్చారన్నమాట. అంటే ఈ దృక్పథము చాలా అవసరం మనకి. మనం 1వ తరగతి నుంచి మనకి పాఠాలు నేర్చుకుంటున్నాం. మనం వాటి మీద ప్రశ్నలు వేస్తున్నారు. సంవత్సరం చివరిలో వాటికి సమాధానాలు రాస్తున్నాం. నీకు ఇన్ని మార్కులు వచ్చినాయి, పాస్ మార్కుల కన్నా ఎక్కువ వచ్చినాయి, నువ్వు పాస్ అయ్యావు, నెక్స్ట్ తరగతి. అది అంతే, నెక్స్ట్ తరగతి. ఇట్లాగా హై స్కూల్ అయిపోయింది, కాలేజీ అయిపోయింది, యూనివర్సిటీ అయిపోయింది. ఇక భౌతిక లోకంలోకి వచ్చేసి దానికి అనుగుణంగా ఏదో ఒక ఉద్యోగం సంపాదించడం, ఆ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని గడుపుకుంటూ ఇలా జీవితాన్ని కొనసాగించడం. పిల్లలు వాళ్ళ మంచి చెడ్డలు చూడటం, వాళ్ళకి చదువులు చేయించడం, వాళ్ళ పెళ్ళిళ్ళు, మళ్ళీ మనం
వార్ధక్యంలోకి రావటం, ముసలి వాళ్ళం అవడం, దేహం విడవటం. ఇలా సాగుతుంది మన జీవితం. ఇదేనా అంటే ఇది కాదు అన్నట్టు కాదు మరి. ఇది కూడా వాస్తవమే. ఎందుకంటే ఇది బొమ్మలాంటిది, లేకపోతే ఒక బొరుసు లాంటిది. నాణ్యానికి ఒకవైపు చూస్తున్నాం మనం, ఒకవైపుగానే ప్రయాణించాము. మరి నాణ్యం అది చెల్లుతుందా? వైపే చూస్తే నాణ్యం చెల్లుతుందా? రెండు కలిస్తే కదా నాణ్యానికి విలువ ఉండేది. బొరుసు లేకుండా మనం ఒకవైపు లేకుండా ఒకవైపుకి సంబంధించి ఆలోచిస్తూ ఉంటే ఆ నాణ్యం చల్లదు. ఇది సింపుల్, చాలా మామూలు కామన్ సెన్స్ పాయింట్ అంటాం. ఇది కామన్ సెన్స్ పాయింట్, సాధారణమైనటువంటి వివేకానికి సంబంధించింది. సాధారణ వివేకం. అట్లా ఈ ఒక్క దృక్పథంలో పూర్తి మార్పుని తీసుకురావడం కోసం ఆధ్యాత్మ విద్య వేరు, లౌకిక విద్య వేరు, దీనికి దానికి సంబంధం లేదు, మొత్తం తీసేయండి. లౌకిక విద్య ఒక్కటే, ఆ లౌకిక విద్యలోనే ఆధ్యాత్మ విద్య కూడి ఉన్నది, హిడెన్ గా ఉన్నది. హిడెన్ వినడం, రహస్య గర్భితముగా ఉన్నది. ఆ పాఠంలో నుంచి నేర్చుకోండి. దీనికి ఆధారమైనటువంటిది ఏదైతే ఉందో ఆ చైతన్యము. ఇప్పుడు మనమంతా ఏం నేర్చుకుంటున్నాము? రూప జగత్తుకి సంబంధించి నేర్చుకుంటున్నాము. ఇది మొత్తం ఎందుకు ఇది ఇంత వివరంగా మీకు చెప్తున్నానంటే, ఇది అసలు బేసిక్ గా, ప్రాథమికంగా మన ఆలోచన ధోరణి, మన దృక్పథం ఎలాగ ఉండాలి ఈ రెండింటి పట్ల. మన దృక్పథం ప్రస్తుతం ఎలాగ ఉన్నది? ఆధ్యాత్మ విద్య, లౌకిక విద్య రెండు వేరు వేరు. కానీ సీక్రెట్ డాక్టర్ మనకేం అందజేస్తుంది? రెండు ఒకటే, ఒకదానిలో ఒకటి ఇమిడి ఉన్నాయి. మనకి నేరుగా మొట్టమొదటిగా కనిపించేది రూపము, ఆకారము. కానీ ఆ ఆకారం నుంచి, ఆ ఆకారాన్ని ఆధారంగా చేసుకుని అవతల వాడితో మనం మాట్లాడుతున్నామంటే వాడి యొక్క స్వభావము, వాడి గుణగణాలు, వాడు ప్రవర్తించే తీరుతెన్నులు అవన్నీ ఆ దేహం ద్వారా వ్యక్తమవుతున్నాయి కదా. చైతన్యం, అజీవము ఈ రూపము ద్వారా వ్యక్తమవుతూ ఉన్నది. అంటే రెండు ఎక్కడున్నాయి? వేరువేరుగా ఉన్నాయి. ఎక్కడెక్కడో చైతన్యము ఒక చోట, రూపము ఒక చోట ఉన్నాయా? కలిసి కదా ఉన్నాయి. నాణ్యానికి బొమ్మ ఒక చోట, బొరుసు ఒక చోట ఉన్నాయా? కలిసి కదా ఉన్నాయి. అందువల్ల కదా అది చెల్లుబాటు అవుతుంది. బొమ్మ బొరుసు కలిసి ఉండడం వల్ల అది చెల్లుబాటు అవుతున్నది. ఈ రూపము, చైతన్యము ఒక చోట ఉండబట్టే కదా వాటితో మనం మాట్లాడగలుగుతున్నాం. వాడు తిరిగి ప్రతిస్పందించి మనతో వాడు వ్యవహరిస్తున్నాడు. ఎక్కడ ఏది చూసినా ప్రతి అణువణువు రెండు కలిసి ఉన్నాయి, వేరువేరుగా లేదు. ఆ రెండింటిని తెలుసుకోవడానికి ఒక విభాగానికి సంబంధించి ఒక చోట తెలుసుకోవడం, ఇంకో విభాగానికి సంబంధించి ఇంకొక చోట తెలుసుకోవడం లేదు. రెండు ఒకే చోట నేర్చుకోండి. పాఠశాల విద్య చాలు, హై స్కూలు, కాలేజీ, కళాశాల విద్య చాలు, యూనివర్సిటీ విద్య చాలు. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మీరు దాంట్లో నుంచి తీసుకోండి. ఆ దృక్పథం మనకి బలపడటం కోసం, ఆ దృక్పథం మనలో మేల్కొనటం కోసం సీక్రెట్ డాక్టర్ ఫస్ట్ అండ్ సెకండ్ వాల్యూమ్స్ ఇవ్వబడ్డాయి. అప్పుడు ఇక థర్డ్ అండ్ ఫోర్త్ వాల్యూమ్స్ మనము ఆనందంగా తీసుకోగలుగుతున్నాం. వాటిని తీసుకోవడానికి అర్హత కావాలి అంటే ఇదిగో ఇది, ఈ మాదిరి ఆలోచన దృక్పథం మనకు కావాలి, ఆలోచన ధోరణి మనకి రావాల్సి ఉంది.
కొంచెం ఆలోచిస్తే అసలు ఉన్నదే అది కదా. రూపాయి నాణ్యాన్ని ఒప్పుకుంటున్నామా లేదా మనం? అట్లాగే ద హిడెన్ విజ్డమ్ ఇన్ ద హోలీ బైబిల్ అన్నాం. అంటే హోలీ బైబిల్ భాష్యంగా మనకి వాక్యాలు కనిపిస్తున్నాయి. దాని అర్థాలు మామూలుగా భాష్యంగా ఉంటే ఏమీ అర్థం కావటం లేదు మనకి. దాన్ని ఎంతవరకు అందుకుంటున్నామో అంతవరకే చెప్పుకుంటూ దానికి తగ్గట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాము దాని ఆధారంతో. కానీ ఆ అక్షరాలు, ఆ పదాలు, ఆ వాక్యాల వెనుక ఉన్నటువంటి అంతరార్థం, ఏ రహస్యార్థము ఇవ్వటానికి, ఏ విలువైన సమాచారం ఏది అందజేయటానికి మనకి ఆ వాక్యాలు ఆ వాక్యాలను వినియోగించారు ఆ గ్రంథంలో. అది తెలుసుకోవాలంటే వేరే చోటకు వెళ్ళాలా మళ్ళీ? కాదు కదా. ఆ వాక్యాల దగ్గర కూర్చోవాలి మనం. ఆ వాక్యాల్లోకే చూడాలి. ఆ వాక్యాల్లోకే చూడాలి. చూస్తూ ఉంటే ఆ రెండోది దర్శనం ఇస్తుంది. అది బాలకృష్ణ డైలాగు. ఇంకోవైపు చూడకు, ఒకవైపే చూడు. ఒకవైపే చూస్తే రెండోది కూడా మనకు దర్శనం అవుతుంది. రెండోది ఏదైతే అనుకుంటున్నామో మనము అది అక్కడే ఉంది. ఆ ఒకటైపే ఉంది. ఒకవైపు ఏదైతే మనం చూస్తున్నామో దాంట్లోనే ఉంది ఇది రెండోది కూడా. రెండోది దర్శనం ఇస్తుంది మనకి. అట్లా మనకి 1వ తరగతి పాఠాల నుంచి మొదలుపెట్టి మీరు ఏ పుస్తకమైనా చూడండి. లెక్కలు, సైన్సు, సోషలు, మరి తెలుగు వాచకము, ఇంగ్లీష్ వాచకము, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్, ఇట్లా ఎన్నో మొత్తం 7 రకాల మనకి ఉన్నాయి. 7 రకాల సబ్జెక్ట్స్ దాదాపుగా. ఎందుకంటే 7 పీరియడ్స్ ఉంటాయి కదా మనకి హై స్కూలు. 7 పీరియడ్స్కి తగినట్టుగా 7 సబ్జెక్టులు. ఈ 7 సబ్జెక్టులో ఉన్న విషయాలు దాంట్లోనే ఉంది. మొత్తం పరావిద్య అక్కడే ఉంది, అపరావిద్య అక్కడే ఉంది. అంటే ఉపనిషత్తుల దగ్గరికి వస్తే ఒక విద్య మాత్రమే అక్కడ ఇవ్వబడుతోంది. ఒక విద్య మీకు లౌకికంగా మీరు అక్కడ ఉన్నారు కాబట్టి అది విద్య కాదు, అది తీసేయండి. ఆధ్యాత్మిక విద్య, భగవత్ సంబంధమైనటువంటి విషయము, బ్రహ్మజ్ఞానాన్ని మీకు ఇక్కడ అందజేస్తున్నాం అని చెప్పి ఒక విద్య అని చెప్పి ఇక్కడ అంటున్నారు ఉపనిషత్తు. పర్వాలేదు, అది అలాగా ఉండనివ్వండి. కానీ ఇక్కడ ఆ పరావిద్య ఇక్కడే ఉంది, అపరావిద్య ఇక్కడే ఉంది, బ్రహ్మ విద్య ఇక్కడే ఉంది, లౌకిక విద్య ఇక్కడే ఉంది. దీంట్లో నుంచే తీయండి బ్రహ్మ విద్యను కూడా. 1వ తరగతి పాఠంలో నుంచే తీయండి, 2వ తరగతి పాఠాల్లో నుంచే తీయండి. మాదిరిగా రండి. ఆ మాదిరిమైన అనుకుంటే ఆ మాదిరిగా ఆలోచన దృక్పథంతో మీరు ముందుకు కదలండి. ఆ ఆలోచన దృక్పథాన్ని మనలో పెంపొందించడం కోసం, ఆ విధంగా మనం మేల్కోవడం కోసం ఈ వాల్యూమ్ 1 and 2 సీక్రెట్ డాక్ట్రైన్ మనకు అందింపబడింది. మనం ఇప్పుడు a commencement has been made in felling and uprooting the deadly upas trees of superstition, prejudice and conceited ignorance. ఒక భయంకరమైనటువంటి దుర్గమ అరణ్యము, భయంకరమైనటువంటి ఒక అరణ్యంలో భయంకరమైన విషవృక్షాలు. ఏంటా విషవృక్షాలు అంటే సూపర్స్టిషన్, ప్రైజుడిస్ అండ్ కన్సీటెడ్ ఇగ్నోరెన్స్. ఆ విషవృక్షాలన్నిటినీ వ్రేళ్లతో సహా పెకిలించి వేయటం. పెకిలించి వేయటం అంటే ఒకటి ఇంకో ఎక్కడో ఉంది, ఒకటి ఇంకెక్కడో ఉంది, ఇది కాదు, ఇది లౌకిక విషయాల వరకే పరిమితం కాబట్టి దీన్ని కాకుండా ఇంకొక చోటకు వెళ్ళాలి మనం, ఇవన్నీ తీసేయాలి. ఒకటి వేళ్లతో సహా పెకిలించేయాలన్నమాట. ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది, నువ్వు ఉన్న చోటే ఉంది, అట్లా రావాలన్నమాట మనం. సో దట్ these 2 volumes should form for the student a fitting prelude for volumes 3 and 4.
ఇంకా రాబోయే 2 వాల్యూమ్స్ సిద్ధంగా ఉన్నాయి మనకి. ఈ 2 వాల్యూమ్స్ మనం దేనికి ఇచ్చారు? ఇవి సాయిల్, నేలని సిద్ధం చేయటం కోసం. పంట పండించడానికి రైతు ఎట్లాగైతే నేలని దున్నేసి వర్షం పడబోయే ముందు దున్ని సిద్ధంగా ఉంచి మొక్కలు విత్తనాలు నాటడానికి సిద్ధంగా ఉంటాడో, వర్షం పడిన వెంటనే విత్తనాలు ఎలాగా చల్లుతాడో, అట్లా మనం ఇంతవరకు ఉన్నటువంటి దృక్పథం మొత్తం అటువంటి మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, మతం పట్ల, సైన్స్ పట్ల, అలాగే తత్వశాస్త్రం పట్ల ఎన్నెన్నో రకాలుగా ఉన్నది ఒకటి దర్శించలేకపోతున్నాం మనం. ఇది మనం రూపాన్ని చూసి, ఈ బాహ్యంగా ఉన్నటువంటిది వీటిని చూసి, ఇది లౌకిక స్థూల జగత్, ఇది భౌతిక జగత్తు, దీంట్లో భగవంతుడు లేడు, భగవంతుడి కోసం మనం ఇంకొక జగత్తుకు వెళ్ళాలి, ఇంకో చోటకు వెళ్ళాలి అని మనం, మరి అది మూఢ విశ్వాసం కాకపోతే ఏమవుతుంది చెప్పండి? అది వాస్తవమేనా? భగవంతుడు ఇంకో చోట ఉన్నాడా? ఈ భౌతిక జగత్తులో లేకుండా ఈ లౌకిక జగత్తులో మనకి పంచేంద్రియాలకు అందుతున్నటువంటి ఈ సమస్త విశ్వంలో లేకుండా ఆయన ఇంకో చోట ఎక్కడన్నా ఉంటాడా? ఇంకో చోట ఉన్నాడని అంటున్నాం. ఆయన వెతకడానికి వెళ్తున్నాం దీన్ని వదిలేసి. కాబట్టి మనం ఏం చేయాలన్నమాట? ఇప్పుడు ఈ 2 వాల్యూమ్స్ ద్వారా మనకి అందినటువంటి దృక్పథం ఏమిటి? ఇక్కడే ఉంది. మీరు ఏ విద్య అయితే నేర్చుకుంటున్నారో, అంతేగాని మన పిల్లల్ని అయ్యో ఈ పొద్దున వెళ్ళి రాత్రి 9-10 దాకా ఇదే నేర్చుకుంటున్నారు, ఇంకా ఆధ్యాత్మిక విద్య ఏం నేర్చుకుంటారు వాళ్ళు ఎప్పటికీ ఇంకా బాగుపడతారు అని మనం అనుకోక్కర్లేదు. దీంట్లో నుంచే తీసుకోండి. ఒకే సమయంలో లౌకికంగా, బాహ్యంగా మనకి అది ఇస్తున్నటువంటి విషయం ఏంటో గ్రహించండి. ఆ పాఠాలు మనకేం చెప్తున్నా, ఆ పాఠాలు మనకేమి నేర్పుతున్నాయో ఆ పాఠాలు నేర్చుకుంటూ వీటికి తర్వాత మీ ఫోన్ నెంబరే దీనిలో కదా, ఆ ఫోన్ నెంబరే. గీతా సత్య గారు ఆడియో ఆఫ్ చేయపోయారా? ఓకే, థ్యాంక్ యూ. సారీ అండి. గీతా సత్య గారు మాటలు వినపడుతున్నాయి, ఆడియో ఆపేస్తారా? ఆపానండి, సారీ ఆపాను. మాటలు వినపడుతుంది, ఆడియో మాట వినపడుతుంది, ఆపుతున్నానండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఈ పాఠాల్లో నుంచి తీసుకోవాలి. మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకా. అంటే ప్రతి అణువున వ్యాపించి ఉన్నవాడు, సమస్త ముందు వ్యాపించి ఉన్నవాడు, వాడు లేకుండా ఇంకోటి లేదు. ఇక అనుకుంటున్నాం ఇంకోటి అని. అయితే అది నాణ్యానికి ఒకవైపు బొమ్మ బొరుస అని 2 వైపులు ఉన్నాయి కాబట్టి మనం 2గా అనుకోవచ్చు, తప్పులేదు. 2 అనుకున్నా కానీ 2 కలిపి మనం వ్యవహారంలోకి తేవాలి. 2 కలపకపోతే ఆ నాణ్యం చల్లదు. ఒక బొమ్మ ఉన్న నాణ్యమే తీసుకెళ్తే అది నకిలీ నాణ్యం అని తిరిగి మనకి ఇచ్చేస్తారు. ఒక బొరుసు ఉన్నదే నాణ్యమే తీసుకెళ్తే అది నకిలీదండి అని మనకి తిరిగి ఇచ్చేస్తారు. ఇప్పుడు లౌకిక విద్య స్థూలానికి సంబంధించి ఈ విషయాలతోనే మన జీవితం అంతా వెళ్ళిపోతా ఉంది. అది చల్లటం లేదు, మరి చెల్లుబాటు కావడం లేదు. మరలా అది
ఆ పెండింగ్ పడుతూనే ఉంది. అది అలాగా సంపూర్ణం కావటం లేదు మన జీవితం. పోనీ ఇది వదిలేసి అటువైపు వెళ్దామంటే దీన్ని వదిలేయటం జరుగుతూ ఉంది. అటు ఆధ్యాత్మిక విద్య ఆ రెండో విభాగం ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళటం కోసము దీన్ని వదలాల్సి వస్తూ ఉంది. దీంట్లో ఉండటం కోసం దాన్ని వదలాల్సి వస్తూ ఉంది. అంటే ఒక్కదాన్ని పట్టుకుంటే ఇంకోటి వదిలేయటం అన్నట్టుగా మన యొక్క ఆలోచన విధానం ఉంది. దాన్ని మూఢ విశ్వాసం అంటారు. సూపర్స్టిషన్, ప్రైజుడిస్, కన్సిటెడ్ ఇగ్నోరెన్స్. ఇవన్నీ కూడా ఒక విషవృక్షం లాంటివి అనమాట. ఒక మహావారణ్యంలో విషవృక్షాలు ఎలాగా ఉందో జర్మనీ జపనీస్ యొక్క పురాణ కథల్లో ఉపస్ ట్రీ అనేది ఆ విషవృక్షం. అది కొన్ని కిలోమీటర్ల పర్యంతం, కొన్ని మైళ్ళ పర్యంతం విషవాయువుల్ని వదులుతూ ఆ ప్రదేశానికి ఎవరైతే వస్తారో వాళ్ళు ఆ విషవాయువులు పీల్చి మరణించడం జరుగుతుంది. అట్లాగా అటువంటి ఈ మూఢ విశ్వాసాల వల్ల ఏమవుతుందంటే మనం దూరం అయిపోతున్నాం. మన నాణ్యం చెల్లటం లేదు. మన నాణ్యం చెల్లుబాటు కావాలి. ఎలాగా అంటే ఇక్కడే ఉంది మొత్తం. బొమ్మ బొరుస ఒక చోటే ఉంది. బొమ్మ బొరుస ఉంటేనే ఆ నాణ్యం చెల్లుబాటు అవుతుంది. మన నిత్య జీవితంలోనే ఉంది మొత్తం, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అన్నట్టుగా మనకు ఆ దృక్పథం ఇవ్వటం కోసం, మన ఆలోచన దృక్పథం, ఆలోచన ధోరణి ఆ పద్ధతిలో రావడం కోసం ఈ 2 వాల్యూమ్స్ ఇవ్వబడింది. అంటే ఈ 2 వాల్యూమ్స్లో ఏముంది? సమస్తము ఈ బ్రహ్మాండోత్పత్తి క్రమము, మానవోత్పత్తి క్రమము ఇవి ఇవ్వబడ్డాయి. అంటే ఒక అమరిక, ఈ సృష్టి యొక్క అమరిక, కూర్పు మనకు అందుబాటులోకి వచ్చింది. దాన్ని గమనించినప్పుడు ఏమైంది? అది తప్ప ఇంకొకటి లేదు, ఒకటే, ఏకమే అనేకమైంది అన్నది తెలిసిపోతా ఉంది మనకి. అంటే ఏకము అనేకము అనేది 2 మనకి కనిపిస్తున్నాయి, కానీ 2 కలిపి ఒకటి. అట్లా ఆ పద్ధతిలోనే మనం నిత్య జీవితంలో మన వ్యవహారాలు మొత్తం, మన చదువు మొత్తం లా కొనసాగాలి. ఆ విధంగా మన యొక్క ఆలోచన ధోరణిలో మార్పు తేవడం కోసం, అంటే ఎట్లాగైతే రైతు ఆ పొలం దున్నుతాడో, దున్ని వర్షం రాగానే విత్తనాలు వేయడానికి ఆ సాయిల్ని సిద్ధం చేస్తాడో, ఆ నేలని సిద్ధం చేస్తాడో, అట్లా మనల్ని సిద్ధం చేయడం కోసం ఈ 2 వాల్యూమ్స్ వచ్చినాయి. అట్లా మనం ఉపయోగించుకోవాలి 2 వాల్యూమ్స్ని. మనం ఇప్పుడు దాకా ఏం చేస్తున్నాం? దాంట్లో ఉన్న ఆ డీటెయిల్స్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇది తమాషా అంటే చూడండి మరి. ఈ లోకాలు ఎట్లాగా ఏర్పడ్డాయి, ఈ లోకాల్లో ఈ మూల జాతులు ఎలాగ ఏర్పడ్డాయి, ఈ విషయాలు చెప్పుకుంటూనే వెళ్తున్నాం. కానీ ఏంటి మన దృక్పథం ఎట్లా మారాలి? ఇదంతా ఎక్కడుంది, మన ఎదురుగా ఉన్నది ఏంటి అన్న విషయంలోకి మనం రాలేకపోతున్నాం. అది సపరేట్గా అన్నట్టుగా అయిపోతా ఉంది. ఇది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. అంటే చిట్ట చివరికి వచ్చేసాం ఇక మనం. ఇంకా ఒక 5-6 లైన్లు, ఒక 5-6 లైన్లతో ఇక ఈ గ్రంథం పూర్తయిపోతుంది. అట్టం మూసేస్తాం. అంటే మనం మామూలుగా ఏది అక్కడక్కడ ఉన్నాయని చెప్పింది కదా, బ్లావెట్స్కి ఏం చెప్పింది? మీరు నేరుగా గ్రంథం చదవకుండా ఆ గ్రంథాల్లోనే, ఆ 2 వాల్యూమ్స్లోనే అక్కడక్కడ కొన్ని విషయాలు విసిరివేసినట్టుగా ఉన్నాయి. అక్కడొకటి అత్యంత ముఖ్యమైనది. అవి అక్కడక్కడ విసిరివేయబడ్డాయి. వాటిని ఒక చోట చేర్చి ముందు అవి చదవండి, ముందు అవి అధ్యయనం చేయండి, అప్పుడు మళ్ళీ గ్రంథంలోకి వెళ్ళండి. అందువల్ల ఆమె చెప్పిన పద్ధతిలోనే మనం ఏం చేసాం? ఇప్పుడు అక్కడక్కడ ఏమేమైతే విసిరివేయబడినట్టుగా ఉన్నాయో అవన్నీ ఏరుకొచ్చాం. ఇప్పుడు మనం ఏరుకు రాలా. ఆ ENTH హాస్కిన్స్ అన్నామే మన కోసం, ఎందుకంటే ఆమె అనుభూతి చెందింది. అరే ఇది చాలా బాగుందే, అందరికి అందజేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి ఆమె ఏం చేసింది అనమాట, ఆ మొత్తాన్ని ఏరుకొచ్చి ఒక చోట చేసి ఒక గ్రంథంగా మనకి ఇచ్చేసింది. ఇక మనం హాయిగా చదువుకుంటూ వచ్చేసాం మనం. మరి ఇప్పుడు దాకా అదే కదా చదువుకున్నాం.
ఇంత హాయిగా చదువుకున్నాం మనం. ఇప్పుడు ఇవి దీని ద్వారా మన దృక్పథం చక్కగా ఈ పద్ధతిలోకి రావాలి. అంటే రెండు వేరు వేరు కాదు. ఆధ్యాత్మ విద్య, లౌకిక విద్య రెండు వేరు వేరు కాదు. లౌకిక విద్యలోనే ఆధ్యాత్మ విద్య ఉన్నది. ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్. బైబిల్ ఎదురుగా ఉంది, లౌకిక విద్య లాగా ఉంది అది మనకి, కానీ దాంట్లోనే ఉంది హిడెన్ విజడమ్, ఆ చైతన్యం. మనకి ఏది ఎదురుగా కనిపించినా అది రూపానికి సంబంధించింది. ఆ రూపాన్ని నడిపేటటువంటిది ఆ రూపం మొత్తం ఆవరించి ఉన్నది. రూపాన్ని నడపాలంటే రూపం మొత్తం ఆవరించి ఉండాలి కదా. మన చైతన్యం ఉంది, మన దేహం మొత్తం ఉంటేనే కదా మనకి ఈ దేహం మన అందుబాటులోకి వచ్చేది. ఈ వేలి చివర లేదు మనకి. అప్పుడు వేలి చివర ఏదైనా గుచ్చుకున్నా, ఏదైనా కోసుకున్నా మనకి తెలియదు. ఇక అదంతా ప్రమాదకరం. కాబట్టి చైతన్యం ఉంది అంటే లోపల ఎక్కడో ఒక చోట నక్కి ఉండదు. దేహం మొత్తం, ఈ రూపం మొత్తాన్ని ఆశ్రయించి ఉంటుంది, రూపం మొత్తాన్ని వ్యాపించి ఉంటుంది. అట్లాగే మనకి ఎదురుగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో మన కంటికి కనిపిస్తుంది, మన లౌకిక విద్య అని ఏదైతే మనము చాలా తేలిగ్గా చూస్తున్నామో ఆ విద్యలోనే ఉంది ఇదంతా. ఆ వాక్యం చదవండి, బైబిల్ వాక్యం చదివితే మనకి ఎట్లాగైతే దాన్ని హిడెన్ విజడం మనకి అర్థమవుతూ ఉన్నదో, ఈ మొదటి 1వ తరగతి పాఠం నుంచి మొదలు పెట్టండి. ఆవు, అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ అని వాళ్ళతో మన పాఠాలు మొదలవుతాయి. వాటిల్లోనే ఉంది. కొంచెం లోపలికి వెళ్ళండి. ఒకే సమయంలో లౌకిక విద్య నేర్చుకుంటున్నాము, ఆధ్యాత్మిక విద్య వచ్చేస్తా ఉంది మనకి. అట్లా నేర్చుకోండి. అంతేగాని ఆధ్యాత్మిక విద్య కోసం లౌకిక విద్య వదిలేసేసి, లౌకిక జీవితం వదిలేసేసి ఆధ్యాత్మ విద్య, ఆధ్యాత్మ జీవితం అన్నట్టుగా అటువైపుకి వెళ్ళటం, లేకపోతే ఈ లౌకిక విద్య, ఈ లౌకిక జీవితము, లౌకిక సుఖాల కోసం ఆధ్యాత్మం వదిలేసేయటం, ఇట్లాగా చేయొద్దు. రెండు ఒక చోట ఉన్నాయి, నాణ్యానికి బొమ్మ బొరుసలాగా. ఈ రెండింటిని కలిపితేనే మనం చెల్లుబాటు అవుతాం. ఇది రెండు కలపాలి. వెరీ సింపుల్, మనకు అర్థమవుతుంది. నాణ్యం దగ్గరకు వచ్చినప్పటికల్లా ఏమంటున్నాం, రెండు లేకపోతే ఒకటే ఉంటే నకిలీ, చల్లదు, ఇది చల్లదు, చల్లని నాణ్యం అంటున్నాం. మరి ఇక్కడేమో మనం ఇది చెల్లుతుంది అంటున్నాం. మనం ఇక్కడ ఎవడికి వాడు ఇది చెల్లుతుంది అంటున్నాడు. వాడి దగ్గర ఇదే చెల్లేది అంటున్నాడు వాడు, ఆధ్యాత్మికం. ఈ లౌకికం వాడు ఇదే చెల్లేది, ఇది అదేంటి, అది కాదు, ఇది అంటాడు వీడు. ఇద్దరీ చల్లట్లేదు. ఇద్దరీ చల్లవు కదా. బొమ్మ ఉన్నా చల్లదు, బొరుసు ఉన్నా చల్లదు. బొమ్మ బొరుస కలిసి ఉంటేనే ఆ నాణ్యం చెల్లుతుంది. దీని గురించి కొంత ఆలోచించండి. మిగతా విషయాలు మనం ఇది అత్యంత ముఖ్యమైనది అనమాట. ఇది కొంచెం గమనికలోకి వచ్చిందా మనకి, ఇంకా 3 and 4 మన దగ్గర ఉన్నట్టే. వాల్యూమ్స్ ప్రింట్ చేసి మనకి మళ్ళీ ఎప్పుడూ రావాల్సిన అవసరం లేదు. ఈ 2 and ఈ ఫస్ట్ అండ్ సెకండ్ వాల్యూమ్ అని ఏదైతే మనకు అందజేశారో దాంట్లోనే 3 and 4 కూడా ఉంది. ఎందుకంటే మొత్తం ఒక చోటే ఉంటుంది, ఎక్కడికో వెళ్ళటం అనేది పాయింట్ లేనే లేదు అసలు, ఉన్న చోటే. దీని గురించి కొంత మీరు కూడా, ఎందుకంటే ఈ విధమైనటువంటి ఆలోచన ధోరణి ఇక్కడెక్కడ రాయబడలేదు, అందుకే ఎవరు ఇంతవరకు చెప్పుకోలేదు. మనం ఇప్పుడు ఇలాగా చెప్పుకున్నాం కాబట్టి ఇది కొంచెం కొత్తగా ఉండొచ్చు. అందువల్ల దీని గురించి కొంత మీరు కూడా ఆలోచించండి. నాణ్యాన్ని దీన్ని సమన్వయం చేసుకోండి. అలాగే ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్ అని చెప్తున్నాం మనం. హోలీ బైబిల్ని హిడెన్ విజడమ్ అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, లౌకికంగా భౌతికంగా మనకి ఆ అక్షరాలు
పదాలు వాక్యాలే కనిపిస్తున్నాయి. వాటి అర్థం చూస్తే లౌకికంగా చూస్తున్నాం మనము. ఆ లౌకిక అర్థంలో చూసుకుంటే అంటే మన జీవితానికి తగ్గట్టుగా వాటిని అన్వయించుకుంటూ ఆ పేర్లు ఉంటాయి కదా, వ్యక్తుల పేర్లతో ఉంటుంది మొత్తం. ఏ పవిత్ర గ్రంథమైనా కానీ వ్యక్తుల పేర్లతో ఉంటుంది, దాంతో మనుషుల పేర్లతో ఉంటుంది. దాంతో ఏమవుతుంది, మనకి మనలాగానే అన్నట్టుగా మనం వాళ్ళతో ఆలోచించి మన గుణాలని వాళ్ళకి ఆపాదించి వాళ్ళని కిందకి లాగి వాళ్ళ స్థాయికి మనం వెళ్ళాల్సింది పోయి వాళ్ళని కిందకి లాగుతాం మన స్థాయికి లాగి గందరగోళం పడుతూ ఉంటాం. అందుకని హిడెన్ విజడం అని చెప్పాల్సి వచ్చింది. దాంట్లో అంతరార్థంగా నిగూఢంగా దాగి ఉన్న విషయం ఏంటి అని. ఆ నిగూఢంగా దాగి ఉన్న విషయం ఏంటి అని చెప్పడానికి వేరే చోటకి వెళ్ళామా? ఆ వాక్యంలో నుంచే, ఆ పదాల నుంచే, ఆ అక్షరాల్లో నుంచే తీసి మనకి చెప్పబడింది. దాంట్లోనే ఉంది, అక్కడే ఉంది, వేరే ఎక్కడో లేదు. అది హిడెన్ విజడం. హిడెన్ అంటే దాగి ఉన్నదంటే అక్కడే కదా, ఇంకెక్కడో దాగి ఉండటం కుదరదు కదా. మనం ఏదైతే ఎదురుగా చూస్తున్నామో దాని వెనక దాగి ఉంది. అది మనం బొరుసు ఒక్కడే చూస్తున్నాము, బొమ్మేది దాని వెనక ఉంది. అది మరి రెండు ఒక్కసారి కనిపిస్తాయా మనకి? నాణ్యానికి బొమ్మ బొరుస ఉన్నాయి, రెండు ఒక్కసారిగా కనపడతాయా మనకి? ఏదో ఒకటే కనిపిస్తుంది మనకి, రెండోది ఉందని మనకి తెలుసు. అట్లాగే ఇక్కడ కూడా రెండోది ఉంది, రెండోది లేదు అనే అనుకుంటున్నాం మనం. ఇప్పుడు ప్రతిదానికి రెండోది ఉంది అక్కడే అన్నది మనకి రావాలన్నమాట. అప్పుడు క్లియర్ ఏముంది. ఇంకా ఇక్కడ ఏదైనా చదువుకోండి, ఏ మాటైనా మాట్లాడుకోండి, ఏదైనా చేయండి, మనం ఏది చేస్తున్నామో మనకి ఏది తెలుస్తూ ఉందో అది ఒకవైపు, దాని రెండో వైపు అక్కడే ఉంది. ఇది చేయటానికి ప్రేరణగా ఉండి ఇది చేయించింది చైతన్యము. ఇవన్నీ చేయబడుతున్నాయి, మాట్లాడబడుతున్నాయి, చేయబడుతున్నాయి, ఆలోచింపబడుతున్నాయి. ఇవన్నీ మరి చేయటానికి ఇదంతా రూప జగత్తుకు వచ్చేస్తుంది. ఇది మనకి తెలిసింది అంటే రూప జగత్. అది ఆ రూప జగత్తుకి ఆధారం చైతన్యం, జీవము. మరి ఆ చైతన్యము జీవము అది దాన్ని నేర్చుకోవడానికి, దాని గురించి తెలుసుకోవడానికి మనం అడవులకు వెళ్ళాలా, వేరే చోటకు వెళ్ళాలా, వేరే స్వామీజీల దగ్గరికి వెళ్ళాలా? చూడండి, అది ఇక్కడే ఉంది. జాగ్రత్తగా మనం ఆలోచించండి. ఇటువంటి దృక్పథాన్ని మనలో కదిలించటం కోసం, మనలో ప్రేరణ ఇవ్వటం కోసం, ఆ దృక్పథం పట్ల మనం మేలుకొనటం కోసం ఈ ఫస్ట్ అండ్ సెకండ్ వాల్యూమ్స్ ఇవ్వబడ్డాయి. సో మిగతా విషయాలు మనం వచ్చే సోమవారం చెప్పుకుందాం. దీని గురించి కొద్దిగా ఈ 4 రోజులు ఆలోచించండి. ఇది ఎంతవరకు నిజము? మనం ఈ పాఠశాల విద్య, కళాశాల విద్య, విశ్వవిద్యాలయం విద్య సరిపోతుందా? ఈ విద్యలో ఏమున్నాయి? ఇవన్నీ లౌకికానికి, భౌతికానికి సంబంధించింది కదా. ఇవన్నీ ఇవాళ ఉండి రేపు కనుమరుగయ్యే విషయాలకి సంబంధించినవి. వీటిలో చెప్పినవి ఏవి కూడా శాశ్వతంగా ఉండేవి కావు. ఇవాళ ఉండి రేపు కనుమరుగైపోతూ ఉంటాయి, మార్పులకి గురి అవుతూ ఉంటుంది, నాశనం అయిపోతూ ఉంటాయి. ఏది శాశ్వతంగా నిలిచేది కాదు. మనం 1వ తరగతి నుంచి మొదలుపెట్టి మన విశ్వవిద్యాలయం దాకా వెళ్ళిన చదువు అంతా కూడా ఏది శాశ్వతంగా లేదు. అక్కడ నేర్చుకున్న విషయం ఏది కూడా ఎప్పటికప్పుడు మార్పులకు గురవుతుంది. దానికి ఉదాహరణ పాఠాలే. ఎన్ని పాఠాలు, ఎంత మార్పులు చేసుకుంటూ వస్తున్నాం మనం. ఇప్పుడు మా చిన్నప్పుడు మేము నేర్చుకున్న పాఠాలు, ఇప్పుడు మరి నేర్పబడుతున్న పాఠాలు, ఆ లెక్కలు కానీ సైన్స్ కానీ ఎంతంత విజ్ఞానంగా ఉన్నాయి. ఇప్పుడు మరి ఎన్ని మార్పులు గురవుతూ ఉన్నాయి. ఇది చాలా గొప్ప విషయము. ఇప్పుడు బాగా వచ్చింది అనుకుంటే మళ్ళీ రాబోయే తరానికి ఇవన్నీ మారిపోతాయి. అట్లాగా ఉంది, మార్పులకి గురయ్యేటట్టుగా ఉంది. మరి అట్లాగా అది
ఈ మార్పులకి గురయ్యే దాంట్లోనే మార్పుకి గురి అవంది ఉంటుంది. తిరిగే చక్రంలోనే తిరగని ఇరుసు ఉంటుంది. అది కావాలి మనకి, ఆ గ్రహింపు కావాలి మనకి. తిరుగుతూ ఉంది చక్రం, గిర్రన తిరుగుతూ ఉంది, కానీ తిరగందో ఒకటి ఆధారం ఉంది దానికి, ఇరుసు. ఇరుసు తిరగకుండా ఉండడం వల్ల ఇది తిరుగుతూ ఉన్నది. అట్లాగే ఈ కళం మనకి పాఠశాల నుంచి విశ్వవిద్యాలయం దాకా ఈ విద్య ఏదైతే ఉన్నదో ఆ విద్యలోనే ఉన్నది, తిరగనది, శాశ్వతమైనది, కదలిక లేనిది, నిశ్చలమైనది అక్కడే ఉంది. ఇట్లా చూడాలి మనం, క్లియర్ అయిపోతుంది. ఇంకా ఏం లేదు ఇక. అట్లాగే మన నిత్య జీవితం, మన దినచర్య మొత్తం ఇలాగ అయిపోతుంది అనమాట. ఇక రెండు ఒకటైపోతాయి. ఇక అప్పుడు ఏమవుతుంది? లౌకికము లేదు, ఆధ్యాత్మికము లేదు, ఉన్నది ఒకటే ఒకటి, ఏకము. ఆ పరమాత్మ తత్వం, పరమాత్మ అనుభూతి, దైవానుభూతి ఒకటే ఒక్కటి మిగులుతుంది. ఆయన కోసం మనం ఈ స్థూలానికి వచ్చాం కాబట్టి, ఇక్కడ నుంచి మనము ఆయన సృష్టిలోకి మనల్ని సృష్టింపజేశాడు కాబట్టి ఆయన కోసం మనం పనులు చేస్తూ ఉండడం, ఇంకంతే అన్న దాంట్లోకి రావాలి అని. ఓకే సార్, థ్యాంక్ యూ. కొంచెం మన చుట్టూ ఈ విషయాల గురించి చెప్పుకుంటున్న విధానం, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న విధానము కొంచెం తేడాగా ఉంటుంది. అందువల్ల కొద్ది జాగ్రత్తగా ఆలోచించండి. అది ఎందుకంటే ఒక పద్ధతికి అలవాటు పడ్డాం మనం, ఒక విధానానికి అలవాటు పడ్డాం మనం. ఇప్పుడు దానికి కొంచెం వ్యతిరేకంగా మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు. అట్లాగా ఆ దృక్పథం రావడం కోసమే ఈ వాల్యూమ్స్ 1 and 2 వచ్చింది. మనం ఇట్లా ఎందుకు చెప్పుకోగలిగాము? ఈ దృక్పథం మనకి ఎట్లాగా అలవడింది, మనకి ఎలాగ తెలిసింది ఈ దృక్పథము? ఈ పద్ధతిలో ఆలోచించడము వాల్యూమ్ 1 and 2 వల్ల. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా విన్నట్టు